హలో ఆర్గానిక్ గార్డెన్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెన్ జోన్. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ప్లాంట్స్ ఫ్రూటింగ్తో ఉన్నప్పుడు, అంటే ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ, ఓకే, పింద దశలో ఉన్నప్పుడు కానీ ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. చూడండి, బీరకాయ మొక్క అన్నిటికీ ప్రతి కొమ్మకాయ పింద అవుతుంది. ఈడొకటి చూడండి, ఈడ, ఇక్కడ మొత్తం ఇలా పిండ దశలో ఉంది. కాబట్టి మనం చెట్టుకి ఈ టైంలో ఏంటంటే స్ప్రేయింగ్స్ బాగా ఇవ్వాలి. స్ప్రేయింగ్స్ ఇవ్వడం వల్ల మనకేంటంటే ఫ్రూటింగ్ అనేది, కాయ డెవలప్మెంట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది అనమాట. ఫ్రూట్ స్ట్రక్చర్ ఇంకా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఈల్డ్ పెరుగుతుంది మనకి. అయితే ఈ టైంలో మనం ప్లాంట్కి మైక్రోన్యూట్రియంట్స్ ఎంత ఇంపార్టెంటో మైక్రోన్యూట్రియంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు ప్లాంట్కి మనం మైక్రోన్యూట్రియంట్ని స్ప్రే చేసుకున్నాం. ఓకేనా? చూడండి, ఇది వచ్చేసి శ్రీశక్తి మైక్రోన్యూట్రియంట్ ఆర్గానిక్ది అనమాట. ఓకేనా? చూడండి, ఇందులో మనకు అన్ని మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇందులో. చూడండి, ఇప్పుడు దీని లీటర్కి 5 ml. ఓకే, లీటర్కి 5 ml అంటే 2 లీటర్స్కి 10 ml. ఇది వచ్చేసి 2 లీటర్స్ కెపాసిటీ ఉన్న స్ప్రేయర్. ఓకే, ఇందులోకి నేను వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కలుపుదాం మనం. చూడండి, ఈ 10 ml కెపాసిటీ. ఇప్పుడు ఈ 10 mlని నేను ఈ 2 లీటర్స్ వాటర్లో వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, దీన్ని క్యాప్ పెట్టేసుకుందాం. ఓకే, ఇలా స్ప్రేయింగ్ చేసుకున్నాక ప్లాంట్స్ మొత్తం మంచి తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి. ఇలాగ మొత్తం కింద పైన ఆకులని తడిచేలాగా స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకి ఆకులు కింద కూడా బాగా తడపండి మొత్తం. అప్పుడు ఏంటంటే మనకి ప్లాంట్స్ న్యూట్రియన్స్ బాగా అబ్జర్వ్ చేసుకుంటే, మైక్రోన్యూట్రియన్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే స్ప్రేయింగ్ చేసుకోవాలి. సాయిల్ అప్లికేషన్ కంటే స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల ప్లాంట్స్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈల్డ్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఇలాగా మొత్తం ఇలాగా మనం వీక్లీ 3 times స్ప్రే చేయాలి మైక్రోన్యూట్రియన్స్. ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కంపల్సరీ ప్లాంట్కి స్ప్రే చేస్తూ ఉండాలి. మైక్రోన్యూట్రియన్స్ అనేవి ప్లాంట్కి ఎందుకు అవసరం అంటే, ప్లాంట్కి మైక్రోన్యూట్రియన్స్ ఏవైతే ఎన్పీకే గ్రోత్కి, ఫ్లవరింగ్కి, ఇంకా రిప్రొడక్షన్ ఫ్రూట్ డెవలప్మెంట్కి కావాలి. మిగతా మైక్రోన్యూట్రియన్స్ ఏంటంటే ఫిజియోలాజికల్ డెవలప్మెంట్. అంటే మనకి ఎలాగైతే బ్లడ్ కంట్రోల్, బీపీ, షుగర్ ఎలా అయితే ఉంటాయో ఫిజియోలాజికల్ ప్రాసెసింగ్ అంటే ఇంటర్నల్గా బాడీ లోపల ఆ వర్క్స్ ప్రాపర్గా అవ్వాలంటే మైక్రోన్యూట్రియన్స్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. ఈ యొక్క న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో మైక్రోన్యూట్రియన్స్ ప్లాంట్కి సప్లై అవ్వాలంటే ఈ మైక్రోన్యూట్రియన్స్ కంపల్సరీ ఉండాలి. వీటి రిక్వైర్మెంట్స్ తక్కువనే, కానీ డెఫిషియన్సీ వస్తే మాత్రం కరెక్ట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకని మనం ముందే చూసుకొని ఇది చేసుకుంటే చాలు. అన్ని ప్లాంట్స్కి మైక్రోన్యూట్రియన్స్ కంపల్సరీ వీక్లీ 3 times స్ప్రే చేశారనుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ ఈల్డ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాదు మనకి. ఓకేనా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఆర్గానిక్ గార్డెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.